కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు వాగులో పడి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన బుజిబాయి చికిలి వాగులో యూరియా బస్తాలు కడగడానికి ముగ్గురు పిల్లలతో వెళ్లింది. దీంతో ఆమె చిన్న కూతురు వాగులో కొట్టుకుపోగా ఆమెను కాపాడడానికి తల్లి వెళ్లింది. దీంతో ఇద్దరు చిన్నారులు కూడా వాగులో గల్లంతయ్యారు. ఈ ఘటనలో తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వాంకిడి మండలం దాబా గ్రామంలో విషాద ఛాయలు అందుతున్నాయి. ఏదైతే ప్రమాదవశాత్తు నలుగురు దుర్మరణం పాల్గొవడంతో అయితే ఈ దాబా గ్రామంలో విషాదం చోటు చేస్తుంది. దీనికి సంబంధించి వివరాలకు వెళ్తే అసలు నిర్మలాబాయ్ అనే మహిళ తన పత్తి చేనులో యూరియాకి సంబంధించిన ఎరువులు చల్లడానికి కోసం వెళ్ళగా ఆమెతో పాటు అతని కుమారులు గణేష్ మరియు వాళ్ళ కోడలైన మహేశ్వరి, శశికళ ఈ ముగ్గురిని తన వెంట తీసుకుని వెళ్ళగా అదే క్రమంలో ఏదైతే పత్తి చేనులో యూరియా చల్లిన అనంతరం దానికి సంబంధించిన యూరియాకు సంబంధించిన బ్యాగులు ఏదైతే సమీప చిక్లీ వాగులో దాన్ని శుభ్రం చేయడానికి రాగా దానికి సంబంధించిన అతని కొడుకు ఏదైతే గణేష్ తీసుకుని రాగా చిక్లీ వాగులో కొంచెం లోతుగా డీప్ గా ఉండడం వల్ల ఆ వాగులో ఫస్ట్ గణేష్ ప్రమాదవశాత్తు మునిపోవడం జరిగింది. దాన్ని గమనించిన తల్లి ఏదైతే నిర్మల బాబును కాపాడే క్రమంలో చిక్లీ వాగులో వెళ్ళేసరికి దానికి సంబంధించి ఆమె కూడా గల్లంతైంది. దానికి సంబంధించి వాళ్ళిద్దరు కోడళ్ళైనా వాళ్ళ ఇద్దరు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో శశికళ గాని మహేశ్వరి గాని చూసి గమనించి వెంటనే ఆ వాగులోకి దిగిన తర్వాత ఒకటేసారి నలుగురు ప్రమాదవశాత్తు మునిగి పోవడంతో అయితే ఈ దుర్మరణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన స్థానికులు వెంటనే గమనించి వాళ్ళని అప్రమత్తం చేయగా వారికి సంబంధించిన మృతదేహాలు అయితే బయటకు తీశారు. దీనికి సంబంధించిన అక్కడ ఉన్న సిఐ కూడా పంచనామా ప్రకారం ఏదైతే వారికి దుర్మరణం పాల్గొవడంతో దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఆవేదనకు గురి అవుతున్నారు. ఒకటే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు మృతి పట్ల అయితే ఇటు దాబా గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏది ఏమైనా కూడా ఇలాంటి ప్రమాదకరమైన వాగుల్లోకి అజాగ్రత్తగా ఉండకూడదని అయితే ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా స్థానికులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంత నిర్లక్ష్యం అయితే మనకు కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. 2 గంటల టైంలో ఈ వాంకిడి మండల దాబా విలేజ్కి సంబంధించిన చిక్లీబాగు మడుగులో ఈ నిర్మలాబాయ్ అనే ఒక యువతి పత్తి పంటకు యూరియా కొట్టిన తర్వాత వాటిని కడుక్కోవడం కోసం ఆ మడుగు దగ్గరికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె కొడుకును వాళ్ళ బంధువుల పిల్లలు ఇద్దరు, మొత్తం 4 ఇక్కడికి వచ్చింది. ఈమె అక్కడ కడుగుతుంటే ఆ పిల్లలు కూడా నీళ్ళల్లో ఆడుకోవడానికి ఇట్లా దిగేసరికి అది మడుగు కొంచెం లోతుగా ఉండడం వల్ల ఆ పిల్లలు అందులో పడిపోయారు. పడిపోతే వాళ్ళని కాపాడడానికి ఈమె వెళ్ళి ఆ లోతైన మడుగులో పడి ఈమె కూడా ఈత రాకుండా ఈమె కూడా చనిపోవడం జరిగింది. ఒక తల్లి ఉన్ను ముగ్గురు పిల్లలు, తల్లి ఉన్ను ఒక బాబు వాళ్ళ కొడుకు, మిగతా వరుసకు మేనకోడలు అయ్యే వాళ్ళు 2 ఉన్నారు.